కృష్ణ భక్తులలో చాలా గొప్పవారుగా చెప్పే సంత్ జ్ఞానదేవ్ గారి గురించి తెలుసుకుందాం. ఎవరైతే మంచి కర్మలను చేయాలనుకుంటారో, ఎవరికైతే మంచి భావాలు కలుగుతారో వాళ్ళే సత్పురుషులుగా చెప్పబడతారు కదా. వాళ్ళే ధన్యజీవులను కూడా అంటున్నారనమాట. వాళ్ళకి లోకం అంటే తెలుస్తుందంట. అసలు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేది, లేకపోతే లోకంలో సుఖంగా ఉండాలి అంటే, లేకపోతే మనకి ఉన్న దుఃఖాన్ని వదలాలి అంటే ఏం చేయాలనేది ఎవరికి తెలుస్తుంది? సత్పురుషులకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కర్మల్ని మంచిగా చేసుకుంటూ పోతారు, వాళ్ళ భావం కూడా మంచిగా ఉంటుందన్నమాట. అలాంటి పవిత్రాత్మల కోవకు చెందిన అనుభవ వేదాంత ప్రవక్త, అమృతానుభవ గ్రంథకర్త, జ్ఞానేశ్వరి భగవద్గీత వ్యాఖ్యాత సంత్ జ్ఞానేశ్వర మహారాజు గారంట. వారినే జ్ఞానదేవులని కూడా అంటారంట. గోదావరి తీరమున ఆపేగావ్ అనే గ్రామంలో ఈయన నిరూబాయి అనే గోవింద పంత, నిరూబాయి అనే పుణ్య దంపతులకు పుట్టారంట. అనేక వ్రతాల ఫలితంగా వీరికి ఈయన కలిగారట. ఇతనికి విఠల్ పంతు అనే నామకరణం వాళ్ళు చేశారంట. విఠల్ పంతు చిన్నతనం నుండి కూడా చాలా భగవద్భక్తిని కలిగి ఉండేవాడంట. హరికథలు జరిగే ప్రదేశాలకు వెళ్ళి హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవారంట. ఆయనకి ఎప్పుడైతే యుక్త వయసు వచ్చిందో తల్లిదండ్రులు ఆయనకి వివాహ ప్రయత్నం చేశారట. విఠల్ పంత్ మనసు భగవంతుని పావన చరిత్రం మీద నిలగ్నమై ఉండడం వలన ఆయనకి వివాహాది విషయాలందు పెద్దగా ఇచ్చ లేకుండా ఉందట. అయితే ప్రపంచం పైనే విరక్తి ఏర్పడిపోయింది. మనసులో తీవ్రమైన వైరాగ్యం వచ్చిందంట. తల్లిదండ్రులు అనుమతిని తీసుకొని ఇక పెళ్లి ప్రసక్తిని మానేసి ఆయన తీర్థయాత్రలు చేయడానికని బయలుదేరారట. అనేక తీర్థయాత్రలు దర్శించాక పూనా సమీపంలో ఉన్న ఆలంది అనే పుణ్యక్షేత్రానికి వచ్చారట. అక్కడ సిద్ధేశ్వర ఆలయమున బస చేశారట. భగవద్ దర్శనార్థము ఆలయానికి వచ్చిన భక్తులలో సిద్ధోపంత్ అనే గృహస్థ భక్తుడు ఉన్నాడంట. సిద్ధోపంత్ విఠల్ పంతుని చూశాడంట. ఈ యువకుడు వైరాగ్యవంతుడైన వినయమూర్తిగా సిద్ధోపంత్కి అనిపించాడంట. సిద్ధోపంత్ విఠల్ పంతుని సమీపించి వివరాలను తెలుసుకున్నారంట. విఠల్ పంతు వైరాగ్య జీవితాన్ని గురించి ఆలకించిన సిద్ధోపంతు సంతుష్ట చిత్తుడయ్యాడంట. తమ ఇంటికి రమ్మనమని ఆతిథ్యాన్ని స్వీకరించమని అడిగారంట. అప్పుడు విఠల్ పంతు సరేనని చెప్పి సిద్ధోపంత్తో పాటు ఆయన ఇంటికి వెళ్ళారట. అయితే విఠల్ పంతుని సత్కరించి విందు ఆరగించమని చెప్పారంట. భోజనానంతరము విఠల్ పంత్ దగ్గర ఆసీనుడై అతడు బోధించిన సూక్ష్మ ఆధ్యాత్మిక రహస్యాలను విన్నాక చాలా తృప్తి చెందాడంట సిద్ధోపంతు. ఆనాటి రాత్రి సిద్ధోపంతుకు కలలో పాండురంగుడి దర్శనం అయ్యిందంట. తన కుమార్తె అయిన రుక్మాబాయిని విఠల్ పంతుకిచ్చి వివాహం చేయమని, ఆమె గర్భమున జనించే శిశువులు లోకానికి కళ్యాణం చేసే జ్ఞానులవుతారని తెలియచేశారంట. సిద్ధోపంతు అక్కడ మెలుకొని ఆ స్వప్న వృత్తాంతాన్నేమో విఠల్ పంతుకు తెలియచేసి తన కుమార్తె అయిన రుక్మాబాయిని పెళ్లి చేసుకోమని కోరాడంట. వివాహాది విషయాలందు అంతగా అనురక్తి లేని విఠల్ పంతు అందులకు ముందు అయితే అంగీకరించలేదంట. ఆ స్వప్న వృత్తాంతము యథార్థమైతే పాండురంగుడు తనకేలా తెలియచేయలేదని ఆయన ప్రశ్నించాడంట. భగవానుడు తనకి తన స్వప్నంలో తెలియచేస్తే కనుక అంగీకరిస్తానని చెప్పారంట. మరునాటి రాత్రి కలలో మళ్ళా విఠల్ పంతుకు పాండురంగుడు దర్శనమిచ్చారంట. ఆమె గర్భమున 4 జ్ఞానులు జన్మించగలరని చెప్పారట. అప్పుడు విఠల్ పంతు భగవద్ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి సరే అని చెప్పి ఆ పెళ్లికి సమ్మతించి రుక్మాబాయిని పెళ్లి చేసుకున్నారంట. పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలు గడిచాయంట. అయినప్పటికీ సంతానం కలగలేదంట. విఠలు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారంట. స్వప్న సందేశానికే నిరీక్షిస్తూ తన బ్రతుకును వృధా చేసుకోవడం భావ్యం కాదు అనిపించిందంట. వయసు గతించి శరీరం శిథిలమయ్యేలోగానే భగవద్ అనుభూతిని లేకపోతే జీవితమే నిరర్ధకమైపోతుందని భావించి ఒకనాటి రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా ఎవ్వరికి చెప్పకుండా ఆయన వెళ్ళిపోయారంట. తిరిగి మొత్తానికి కాశీ క్షేత్రాన్ని చేరారంట. అక్కడ రామానంద స్వామిని దర్శించి ఆయన దగ్గరే శిష్యుడిగా చేరారంట. తన గృహస్థ జీవితం గురించి కానీ కలత్రమును గూర్చి రామానంద స్వామి ప్రశ్నించగా అబద్ధం చెప్పి వారి వద్ద సన్యాశ్రమాన్ని స్వీకరించారట. సన్యాస దీక్ష అనంతరము విఠల్ పంతుకు చైతన్యాశ్రమ స్వామి అని చెప్పి రామానంద స్వామి గారు ఆయన పేరును మార్చి వేరే నామకరణం చేశారట. కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఆశ్రమ బాధ్యతలు చైతన్యాశ్రమ స్వామికి అప్పగించి కొందరు శిష్యులను వెంట పెట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరారంట రామానంద స్వామి.
వీళ్ళు ఎప్పుడైతే ఆలంది గ్రామానికి వచ్చారో యతివరేణ్యుడు తమ గ్రామానికి అరుదించారన్న వార్త వినగానే ఆలంది గ్రామస్తులందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నారంట. అయితే సిద్ధోపంతు తన కుమార్తె రుక్మాబాయిని వెంట పెట్టుకొని స్వామి దర్శనానికి వచ్చారంట. రుక్మాబాయి స్వామి పాదాలకు వినమ్రతతో నమస్కరించారట. రుక్మాబాయి భక్త శ్రద్ధలకు సంతసించి పుత్రవతి భవ అని ఆశీర్వదించారంట. రామానంద స్వామి ఆ మాట వినగానే రుక్మాబాయి ఫక్కున నవ్విందంట. ఆమె నవ్వు రామానంద స్వామిని కలతపెట్టిందంట. అలా నవ్వడానికి ఏంటి కారణం అని ప్రశ్నించారంట. అప్పుడు సిద్ధోపంతు జరిగిన వృత్తాంతమంతా వివరించారంట. వివరాలన్నీ సేకరించిన తర్వాత రామానంద స్వామి గారికి సందేహం కలిగిందంట. తన దగ్గర సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన చైతన్యాశ్రమ స్వామియే ఈమె భర్త అయి ఉండవచ్చునని గ్రహించారట. తనతో అబద్ధం చెప్పి తన గృహస్థ జీవితాన్ని మరుగుపరిచి సన్యాసాన్ని స్వీకరించాడని అర్థం చేసుకున్నారంట. సిద్ధోపంతును రుక్మాబాయిని వెంట పెట్టుకుని కాశీనగరం చేరారట. సంతానం లేని గృహస్థుడు భార్య అనుమతి లేకుండానే సన్యాసం స్వీకరించడం అనేది దోషమవుతుందని, అట్టి శిష్యునకు సన్యాస దీక్ష ఒసంగిన గురువు కూడా అపచారం చేసిన వాడే అవుతారని తెలిపి చైతన్యాశ్రమ స్వామికి నచ్చ చెప్పి గృహస్థాశ్రమ ధర్మాన్ని విశ్వసించవలసిందని ఆనతిచ్చి విఠలపంతు సిద్ధోపంతు రుక్మాబాయిలను ఆశీర్వదించి ఆయన ఆలంది గ్రామానికి వాళ్ళని పంపించేశారంట. అయితే విఠలపంతు ఆలంది చేరి గృహస్థ జీవితాన్ని ప్రారంభించారంట. ఆలంది గ్రామ ప్రజలందరూ విస్తుపోయారంట. సన్యాసి తిరిగి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేది అనుచితమని భావించారంట. విఠలపంతు భ్రష్టుడయ్యాడని నిర్ణయించారట. అతని ముఖం చూడ్డానికి కూడా వారెవరి మనసు అంగీకరించేది కాదంట. అయితే వర్ణానికి అప్రతిష్ట తెచ్చాడని నేరారోపణ కూడా చేశారట. విఠలపంతు చేసిన పని ధర్మ వ్యవస్థని చావు దెబ్బ కొట్టిందని భావించారంట. అతనితో ఎవరూ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారంట. చివరికి కులం నుంచి వెలివేశారంట. కొంతకాలానికి సిద్ధోపంతు మరణించాడు. అప్పుడు విఠలపంతు రుక్మాబాయి ఇరువురే మిగిలారంట. సంఘ జీవనంలో వారికి సముచితమైన స్థానం లేకపోయింది. జీవొచ్చే వాళ్ళలాగా బ్రతకాల్సి వచ్చిందంట. విఠలపంతు ఆలోచించాడంట. ఇక ఆలందులో ఉండడం సబబు కాదు అనిపించిందంట. వెంటనే ఒక అరణ్య ప్రదేశంలోకి ప్రవేశించి అక్కడ ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకుని జీవించసాగారంట. గ్రామంలోకి ప్రవేశించి భిక్ష తీసుకొని వెళ్ళి అరణ్య ప్రదేశంలో భార్యాభర్తలు ఇద్దరూ జీవిస్తూ ఉండేవారంట. ఇలా ఉన్నప్పుడు కొంతకాలానికి వారికి సంతానం కలిగారట. 3 కుమారులు 1 కుమార్తె కలిగారంట. పెద్దవానికి నివృత్తి దేవుడని, రెండో వానికి జ్ఞానేశ్వరుడని, మూడో వానికి సోపానని, అమ్మాయికి ముక్తాబాయి అని పేర్లు పెట్టారట. అయితే పాండురంగని వరప్రసాదంగా జన్మించారు కాబట్టి ఈ 3 పిల్లలు చతుర్వేదాలుగా కనపడసాగారంట. మృదు భాషణము, సదాచార జీవితము, పెద్దల ఎడ పూజ్య భావము, నిరంతరము హరనామ సంకీర్తనము వారికి ఉగ్గుపాలతో అబ్బాయంట. వారు ఎంత సుగుణశీలురైనప్పటికీ సంఘ దృష్టిలో దోషులుగానే పరిగణించబడుతూ ఉండేవారంట. తండ్రి చేసిన తప్పిదానికి అమాయకులైన ఆ పిల్లల్ని అవమానపరుస్తూ ఉండేవారంట. తన బిడ్డలకు ఏర్పడిన ఈ దీనావస్థను చూసి తల్లిదండ్రులు లోపలనే కుమిలిపోతూ ఉండేవారంట. త్రయంబకేశ్వరంలో జరిగే రథోత్సవంలో పాల్గొనడానికని తన పిల్లలని భార్యను వెంట పెట్టుకొని బయలుదేరాడంటే విఠలపంతు. రథోత్సవ వైభవాన్ని కళ్ళారా వీక్షించి తిరిగి వచ్చినప్పుడు మార్గ మధ్యలో ఒక పులి గాండ్రించడం వినిపించిందంట. నడుస్తున్న ప్రజలందరూ చెల్లాచెదురైపోయారంట. విఠలపంతు భార్య పిల్లలను వెంట పెట్టుకొని ఒక సురక్షితమైన ప్రాంతానికి చేరారంట. కానీ విఠలపంతు జ్యేష్ఠ కుమారుడైన నివృత్తి మాత్రం తప్పిపోయాడంట. నివృత్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుహలో ప్రవేశించాడంట. ఆ గుహలో గోరఖనాథుని శిష్యుడైన గహనీనాథ్ తపము ఆచరిస్తూ ఉన్నాడంట. నివృత్తిని చూడగానే గహనీనాథు అతన్ని ఆశీర్వదించి దీక్ష నొసగి శ్రీకృష్ణుని దివ్య లీలలను గానం చేస్తూ నామప్రభావాన్ని ప్రజల్లో ప్రచారం గావిస్తూ జీవించమని తెలియజేశారంట. నివృత్తి గహనీనాథుచే ప్రభావితుడై నాథ సాంప్రదాయంలో చేరి నివృత్తి నాథుగా మారారంట. గురువుగారి వద్ద సెలవు తీసుకొని స్వగృహానికి చేరి తన సోదరుడైన జ్ఞానదేవులు వారికి కూడా దీక్షను ఒసంగారంట. గురువు సోదరుడైన నివృత్తి నాథుని వద్ద నుండి గ్రహించిన జ్ఞానాన్ని జ్ఞానేశ్వర్లు సోపానుకు ముక్తాబాయికి కూడా తెలియజేసి దీక్షను ఒసంగారంట. దినదిన ప్రవర్ధమానమవుతున్న తన పిల్లలకి ఉపనయన సంస్కారం చేయాలనుకున్నాడంట విఠలపంతు. తన అభిష్టానికి ప్రధాన పురోహితులకు విప్రోతులకు తెలియజేయగా వాళ్ళు అందరికీ నిరాకరించారంట. ఆశ్రమ భ్రష్టత్వం పొందిన విఠలపంతు శిక్షార్హుడని, చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, విఠలపంతు చేసిన అపరాధానికి నదిలో దూకి మరణించడమే ప్రాయశ్చిత్తమని నిర్దాక్షిణ్యంగా చెప్పారట.
వారి మాటలను ఆలకించిన విఠలపంతు తీవ్రంగా ఆలోచించాడంట. తన మనుగడ వలన బుద్ధిమంతులైన తన పిల్లలకి అపకీర్తి వస్తుంది కాబట్టి తాను మరణిస్తే వారి బ్రతుకులు బాగుపడతాయేమని భావించాడంట. బ్రతికి చేయలేని సహాయము మరణించి చేయగలనని భావించి భార్యను వెంట పెట్టుకొని అలహాబాద్ వెళ్ళి భార్య సమేతుడయి త్రివేణి సంఘంలో దూకి మరణించాడంట. తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నలుగురు పిల్లలు చెట్టును విడిచిన పక్షుల్లాగా మిగిలారట. ఈ స్వార్థ సమాజంలో నిరాధారంగా మిగిలిపోయారట. ముక్కుపచ్చలు ఆరకపోయినా సరే వాళ్ళ బ్రతుకు బాటను వాళ్ళ చేతులతో వాళ్ళే నిర్మించుకోవాల్సిన వచ్చిన అమాయక జీవులు అంటున్నారు. తల్లిదండ్రులా మరణించారు. తమకు ఉపనయన సంస్కారం జరిపించాల్సిందని జ్ఞానదేవుల వారు ప్రధాన పురోహితుల వద్దకు వెళ్ళారంట. నివృత్తి, సోపాను, ముక్తాబాయి వెంట నడిచారంట. ప్రధాన పురోహితుని గృహద్వారం వద్ద జ్ఞానదేవుల వారిని పురోహితులు అడ్డగించారంట. శుద్ధి సంస్కారం లేకపోతే ప్రధాన పురోహితుని చూడడానికి వారికి అర్హత లేదని చెప్పారట. ఆ మాటలు వినగానే నివృత్తినాథుడు ముందుకు వచ్చి, నా పేరు నివృత్తినాథుడు, ప్రవృత్తితో నాకు పని లేదు అన్నాడట. నేను జ్ఞానదేవుణ్ణు, చైతన్య స్వరూపమును, పెరిగిన వాడును అన్నాడంట జ్ఞానదేవుడు. సోపాను ముందుకు వచ్చి, నన్ను సోపాన్ అంటారు. సర్వులను భగవన్నామమునందు లయించినట్లు చేసి ముక్తిధామానికి సోపానాలు ఏర్పాటు చేసేవాడిని అని చెప్పారట. వచ్చి రాని ముద్దు పలుకులతో నేను ముక్తాబాయిని, అందరికీ ముక్తి ద్వారాన్ని తెరవడం నా పని అని ముక్తాబాయి చెప్పిందంట. ఆ మాటలు విని ఆశ్చర్యచకితులయ్యారంట పురోహితులు. ఆగ్రహావేశపరులై దారిన పోతున్న దున్నపోతుని చూపించి, అదిగో అది దున్నపోతు, దాని పేరు జ్ఞానదేవు, నీవు అది దున్నపోతు సమానమేనా అని జ్ఞానదేవుల వారిని పురోహితుడు ప్రశ్నించాడంట. జ్ఞానదేవుల వారు నవ్వుతూ, సందేహమేముంది, అందులో ఉన్నది ఒకే చైతన్యము.
నీవు ఉపాధిని చూస్తున్నావు తప్పితే అధిష్టాన వస్తువుని దర్శించలేకపోతున్నావు. భ్రాంతిలోని వస్తువుని ఉన్నట్లు గాస్తున్నావు. నువ్వు భ్రాంతిలో ఉన్నావు కాబట్టి అక్కడ ఏదో లేని వస్తువుని ఉన్నదేమో అని అనుకుంటున్నావు. సమ్మోహింపబడిన అంతఃకరణలో ఉన్న వస్తువును లేనట్లు భావిస్తున్నావు. స్వప్న ప్రపంచంలో నివసించే నీ మనుగడకు స్వస్తి చెప్పు. ఒక్కసారి మేలుకో. నిజమైన సత్యమేంటో చూడు. మేలుకున్న వారికి కలలు రావడము అసంభవం కదా అన్నాడంట జ్ఞానదేవుల వారు. ఏంటి, మాకే జ్ఞానాన్ని బోధిస్తున్నావా? అందరిలో ఉంది ఒకే చైతన్యం అయితే ఆ దున్నపోతు మాట్లాడగలదా అని గర్జించాడంట ఇంకో పురోహితుడు. జ్ఞానదేవులు నిశ్చల చిత్తంతో, మీరు బ్రహ్మవేత్తలు, మీది సత్యవాక్కు, మీ నోటి నుండి వచ్చిన మాటలు వృధా కావు. దున్నపోతు మాట్లాడటమేమి, వేదమంత్రాన్నే ఉచ్చరించగలదు అని వెళ్ళి తన హస్తాన్ని దున్నపోతు శిరంపై పెట్టారట. వెంటనే శృతిబద్ధంగా వేదమంత్రాలను దున్నపోతు చెప్పడం ప్రారంభించిందంట. అందరూ నివ్వెరపోయారంట. ఆశ్చర్యాన్ని చూడ్డానికి ప్రజలందరూ గుమిగూడారంట. ప్రధాన పురోహితుడు కూడా వచ్చి నిర్ఘాంతపోయాడంట. జ్ఞానదేవులు దైవాంశ సంభూతులని గ్రహించారంట. జ్ఞానదేవుల వారు తన హస్తాన్ని దున్నపోతూ తల మీద నుంచి తీయగానే వేద మంత్రోచ్చారణ ఆగిపోయిందంట. ప్రధాన పురోహితుడు సమ్మతించి వారికి ఉపనయనాన్ని చేయించాడంట. ఒకనాడు ముక్తాబాయి రొట్టెలు తయారు చేయడానికని మట్టి కుండలను కొనడానికని సంతకు వెళ్ళిందంట. కుండలను కొన్నాక విశోభ అనే ధనికుడు అక్కడికి వచ్చాడంట. ముక్తాబాయిని చూడగానే అతడు కోపోద్రిక్తుడయ్యాడంట. సన్యాసి సంతానమైన ఈ 4 పిల్లలు గ్రామానికి అపఖ్యాతిగా ఉన్నారు. వీరికెవ్వరు ఏ సహాయం చేయకూడదు. వీరిని ఈ గ్రామంలో లేకుండా చేయాలి అని విరుచుకుపడి ముక్తాబాయి చేతిలో ఉన్న కుండలు పగలగొట్టాడట. ముక్తాబాయి దుఃఖవదనంతో ఇంటికి చేరిందంట. సోదరుని చూసి విలిపించిందంట. కారణం అడిగి తెలుసుకున్న జ్ఞానదేవుల వారు, ముక్త దుఃఖించుకు, నా వీపుపై రొట్టెలు తయారు చేయని జ్ఞానేశ్వర్లు వంగి కూర్చొని యోగాగ్నిని ప్రజ్వలింపచేశాడంట. వీపు అగ్ని వలె ఎర్రబడిపోయిందంట. నోటి వెంబడి మంటలు వస్తున్నాయంట. ముక్తాబాయి జ్ఞానేశ్వర్ల వీపుపై రొట్టెలు కాల్చిందంట. ఈ సంఘటనని కిటికీ ద్వారా చూస్తున్న విశోభ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడంట. జ్ఞానదేవులు సాక్షాత్తు నారాయణ స్వరూపమని భావించాడంట. వెంటనే లోపలికి వెళ్ళి తన తప్పిదాన్ని క్షమించమని జ్ఞానదేవుల పాదాలపై పట్టాడంట. తన్ని క్షమించి కృప చూడమని ప్రార్థించాడంట. జ్ఞానదేవుల వారు చిరునవ్వు నవ్వి విశోభాను ఆశీర్వదించి అతనికి ఉపదేశం ఇవ్వమని ముక్తాబాయికి చెప్పారంట. ముక్తాబాయి విశోభకు ఉపదేశం ఇచ్చిందంట. ఈ విశోభ ఖేచరుడే నామదేవుల వారికి గురువై ఉపదేశం ఇస్తారు. ఒకనాడు ముక్తాబాయి స్నానం ఆచరించడానికని నదికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తలుపు వేసి లోపల గడియ పెట్టుందట. ముక్తాబాయి తలుపు తడుతూ ఉందట. లోపల ఉన్నవారు తీయలేరు. కారణము ఆవిడికి అంతుపట్టలేదు. అప్పుడు ఇంటి కిటికీని ఎక్కి లోపలికి చూసిందంట. జ్ఞానదేవుల వారు ఒక మూల కూర్చుని విషాదంతో ఉన్నారంట. తాను భిక్షకెళ్ళినప్పుడు భ్రష్ట సన్యాసి పుత్రుడు అని ఒక దుర్మార్గుడు హేళన చేయగా మానసికంగా గాయపడిన జ్ఞానదేవులు దుఃఖపూరిత హృదయంతో ఇంట్లో కూర్చుని గడియ వేసుకున్నారంట. ఎన్నిసార్లు పిలిచినా తీయలేదట. ముక్తాబాయి జరిగిన విషయం ఏంటో జ్ఞాన దృష్టితో గ్రహించిందంట. వెంటనే ఒక అభంగమును భావగర్భితంగా పాడిందంట. దీనినే ద్వార కీర్తన అంటారు. తటీచే అభంగ అని మరాఠీ భాషలో చెప్తూ ఉంటారు. నిర్మలమైన అంతఃకరణి కలిగి ఇతరుల అపరాధాలను క్షమించేవాడే సన్యాసి. కోపంతో ప్రపంచాన్ని నిప్పులా దహించుకుపోతూ ఉంటే శాంతంతో జలములా చల్లగా జీవించేవాడే సాధువు. పరుషవాక్కులతో ప్రజలను తన్ని బాధించినప్పటికీ వాటిని సముచితమైన సలహాలుగా తల్చేవాడే యోగ్యత. భగవంతుడని ఒక దారంతో నేయబడిన వస్త్రమే ఈ ప్రపంచము. జ్ఞానేశ్వర తలుపు తీయ అని ముక్తాబాయి గానం చేయగానే ఆనందంతో జ్ఞానదేవుల వారు తలతీశారట. ముక్తాబాయి జీవించిన కాలము 18 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులో అద్భుతమైన మహిమల్ని ప్రదర్శించారంట. ఆమె కవయిత్రి అయి అభంగాలు రచించారట. ఆమె వ్రాసిన అభంగాలు చాలా వరకు లభ్యం కాకుండా కాలగర్భంలో కలిసిపోయాయి అంటున్నారు. ప్రస్తుతము 60 అభంగాలు మాత్రమే లభిస్తున్నాయంట. మహారాష్ట్ర దేశంలో ముక్తాబాయి అగ్రస్థానాన్ని ఆక్రమించి ఉన్నారు. మహాత్ములు మహిమలను ప్రదర్శించరు. వారికి అలాంటి చౌకబారు ప్రదర్శనల యందు అనురక్తి కూడా ఉండదు. అయినప్పటికీ కొన్ని క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు మాత్రం
దుస్సంఘటనలు తలెత్తినప్పుడు ధర్మ సంస్థాపనార్థము ఈ మహాత్ములు కొన్ని మహిమలను జరుపుతూ ఉంటారనమాట. అలా వారు ప్రదర్శించేవే కొన్ని అయితే భగవానుడు వారి ద్వారా వ్యక్తం చేసేవి మరికొన్ని ఉంటాయి. నీటి మీద అలలు వచ్చిపోయినట్లుగా వారిలో మహిమలు వచ్చిపోతూ ఉంటాయట. వారు మాత్రం సముద్రం వలె చలించరంటున్నారు. ఒక బ్రాహ్మణుడు తన గృహంలో జరిగే పితృశ్రాద్ధానికి నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయిలను ఆహ్వానించాడంట. ఆహ్వానంను అనుసరించి వీళ్ళు వెళ్తారు. జ్ఞానదేవు సోదరులను చూడగానే పురోహితులు కోపోద్రిక్తులై, ఈ భ్రష్ట సంతానం ఇక్కడుంటే మేము వెళ్తున్నామని చెప్పి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారట. బ్రాహ్మణుడు నిమంత్రణ జరపడానికి ఖిన్నుడయ్యాడంట. వెంటనే జ్ఞానదేవులు వారు, మీకేం భయం వలదు, మీ పితృదేవతలు స్వయంగా వచ్చి భుజిస్తారు, మీరు యథావిధిగా కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పారట. అమిత ఆనందభరితుడయ్యాడంట ఆ బ్రాహ్మణుడు. స్నానాన్ని ఆచరించి అన్ని భక్ష్యాలను సిద్ధం చేశారట. జ్ఞానదేవులు వారు మంత్రాక్షతలను చల్లి పితృదేవతల్ని ఆహ్వానించగానే ఆ గ్రహమంతయు దివ్య వెలుగులతో శోభించిందంట. దేవతా శరీరధారులై పితృదేవతలు వచ్చి దర్శనమిచ్చారంట. బ్రాహ్మణుని హృదయము ఆనందంతో సముద్రంలా పొంగిందంట. బ్రాహ్మణుడు పితృదేవతలకు నమస్కరించి వారి పాదాలని కడిగి పూజ చేసి భోజనాన్ని వడ్డించగా పితృదేవతలు ఆరగించారట. ఆ తరువాత దక్షిణ తాంబూలాదును సమర్పించి సాష్టాంగ నమస్కారం చేయగానే పితృదేవతలు అంతర్ధానమయ్యారంట. బ్రాహ్మణుడు నిగ్రహించుకోలేని ఆనందంతో జ్ఞానదేవుల వారి పాదాలపై పడి పరవశించిపోయాడంట. ఈ దృశ్యాన్నంతా బయట కిటికీ నుండి చూస్తున్న పురోహితులు లోపలికి వచ్చి తమ అపరాధాన్ని మన్నించమని జ్ఞానదేవుల వారిని ప్రార్థించారంట. జ్ఞానదేవుల వారు నివృత్తి సోపాను ముక్తాబాయిలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారంట. పండరీపురంలో సదా నామ సంకీర్తనతో తన్మయత్వం చెందే పాండురంగ భక్తుడు నామదేవుని దర్శించి అతన్ని కూడా వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేయవల్లని సంకల్పించి పండరీపురం చేరుతారంట. నామదేవుల వారి భక్తి శ్రద్ధలను చూసి వారి చేసే సంకీర్తనలను ఆలకించి జ్ఞానదేవులు తృప్తి చెందుతారంట. చంద్రభాగా నదిలో స్నానం ఆచరించి విఠలనాథుని పవిత్రాలయంలో ప్రవేశిస్తారట. ఆలయ ద్వారంలో నిలబడగానే జ్ఞానదేవులు పారవశ్యంతో ఒక భజన గానం చేస్తారట. అర్థం ఏంటంటే, పాండురంగ భగవాన్ని ఆలయం నందు ఎవరైనాను ఒక్క క్షణం నిలబడినను సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యముక్తులను పొందగలుగుతారని. హరినామాన్ని స్మరించు, హరినామాన్ని కీర్తించు, భగవన్నామము చేసే వారి పుణ్యాన్ని ఎవరు లెక్కించగలరు? ప్రపంచంలోనే మనుగడను సాగిస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సదా భగవాన్ని స్మరించుతూ ఉండు. ధర్మ మార్గంలో పయనించు. ధర్మశాస్త్ర ప్రబోధాల్ని అనుసరించి జీవించు. పాండవుల యొక్క భక్తికి లొంగి భగవంతుడు వారికి ఎలా సేవ చేశాడో నీకు తెలుసు కదా అని జ్ఞానదేవులు వారు జ్ఞానం చేస్తూ ఉండగా నామదేవులు వారు ఆనంద బాష్పాలను రాల్చారట. భక్త మండలి అందరూ పులకించిపోయారంట. భక్త మండలిలో అహ్మదాబాదుకు చెందిన నివాసి అనే గ్రామానికి వస్తారట జ్ఞానదేవుల వారు. అచ్చుట సచ్చిదానంద బాబా అని అతడు నయమ కాని వ్యాధితో బాధపడుతూ ఉన్నారంట. అతన్ని జ్ఞానదేవులు వాళ్ళు చూశారంట. సచ్చిదానంద బాబా కర్మ పరిపక్వమై రోగ విముక్తుడు కావాల్సిన క్షణం వచ్చిందంటున్నారు. అయితే జ్ఞానదేవులు వారు తన పవిత్రమైన హస్తంతో స్పృశించగానే తన రోగం అదృశ్యమైపోయిందంట. బాబా వెంటనే జ్ఞానదేవుల వారి పాదాలపై పడి శిష్యుడయ్యాడంట. అక్కడ ఒక దేవాలయంలో కూర్చుని భగవద్గీతపై జ్ఞానదేవుల వారు ప్రవచించడం ప్రారంభించారంట. భక్తులు అసంఖ్యాకంగా హాజరయ్యి శ్రవణానందాన్ని పొందేవారంట. ఆ ఉపన్యాసాలను సచ్చిదానంద బాబా గ్రంథహస్తం చేశారట. దానికి భావార్థ దీపిక అని నామకరణం చేశారంట. ఆ గ్రంథమే తర్వాత జ్ఞానేశ్వరి అనే పేరుతో వెలువడిందంటున్నారు. ఈ గ్రంథము మరాఠీ భాషలో భగవద్గీతకు వ్యాఖ్యానం అంటున్నారు. చక్కని ఉపమానాలతోనూ జ్ఞాన యోగ కర్మ భక్తి మొదలైన యోగములన్నింటినీ సమన్వయం చేస్తూ జ్ఞానదేవుల వారు అందించిన ఈ గ్రంథము పరమ పవిత్రమైంది అంటున్నారు. మహారాష్ట్ర దేశంలో ప్రతి గృహంలో కూడా ఈ గ్రంథము దర్శనీయం అంటున్నారు. జ్ఞానదేవుల వారి చరిత్రలో మరో
మరొక అపూర్వమైన సంఘటన ఉన్నదంట. ఈ సంఘటనలో అద్భుత మహిమను ప్రదర్శించి చూపారట జ్ఞానదేవుల వారు. చాంగదేవుడని ఒక యోగి ఉన్నారంట. యోగ మార్గంలో పయనించి అతడు అనేకమైన సిద్ధులను గడించారట. జ్ఞానదేవుల వారు తన పరిసర ప్రాంతానికి వచ్చి ఉన్నారని విని జ్ఞానదేవుల వారు వారిని దర్శించాలని అభిప్రాయపడ్డారంట. జ్ఞానదేవుల వారికి ఒక ఉత్తరాన్ని రాసి శిష్యుల ద్వారా పంపాలని అభిప్రాయపడ్డారంట. రాయడానికి ఉత్తరం తీసుకున్నారు, రాయడానికి ఉపక్రమించారు కూడాను. కానీ వ్రాయలేకపోయారంట. జ్ఞానదేవుల వారిని ఎలా సంబోధించాలో తనకు అర్థం కాలేదు. పూజ్యులను సంబోధించడానికి అహంకారం అడ్డొచ్చింది. చిరంజీవి అని అంతటి జ్ఞానిని సంబోధించడము సభ్యత కాదు అనిపించింది. ఎంత ఆలోచించినప్పటికీ మరొక మార్గం కనిపించలేదు. ఏమీ వ్రాయకుండా ఖాళీ ఉత్తరాన్ని తన శిష్యుని ద్వారా జ్ఞానదేవుల వారికి పంపించారంట. జ్ఞానదేవుల వారు ఆ ఉత్తరాన్ని తీసుకొని చూశారు. విషయం అర్థం చేసుకున్న జ్ఞానదేవుల వారు నవ్వును ఆపుకోలేకపోయారంట. చాంగదేవుడు ఇంకా ఖాళీగానే ఉన్నాడన్నమాట అని పరిహాసంగా మాట్లాడింది ముక్తాబాయి. చాంగదేవునికి జ్ఞానబోధ చేస్తూ ఆ ఉత్తరంలోని 64 శ్లోకాల్ని రాసి పంపించారంట జ్ఞానదేవుల వారు. దీనిని చాంగదేవ పచాసి అంటారంట. జ్ఞానదేవుల వారు పంపించిన ఉత్తరంలోని విషయాల్ని చాంగదేవుడు చదువుకున్నాడంట. భావార్థాన్ని గ్రహించలేకపోయాడు. చివరికి జ్ఞానదేవుల వారిని దర్శించడానికి నిర్ణయించుకున్నాడు. జ్ఞానదేవుల వారికి తన యోగ శక్తులను ప్రకటించి చూపించాలని భావించాడట. ఒక పులిపై ఆసీనుడై కొరడాగా చేతిలో త్రాచుపామును ధరించి జ్ఞానదేవుల వారి దర్శనానికి వచ్చాడట. అదే సమయానికి జ్ఞానదేవుడు, నివృత్తినాథుడు, సోపాను ముక్తాబాయిలు ఒక చిన్న గోడపై కూర్చొని శాస్త్రచర్చ చేసుకుంటున్నారంట. చాంగదేవుడు వ్యాఘ్రంపై ఆసీనుడై రావడం జ్ఞానదేవుడు చూశాడు. అతనికి గుణపాఠం నేర్పాలనుకుని భావించి తాము ఆసీనులైన గోడని కదిలించి ఎదురుగా వెళ్ళి చాంగదేవుని ఆహ్వానిస్తారు జ్ఞానదేవుల వారు. చాంగదేవుడు జ్ఞానదేవుల వారి మహిమను చూసి దిగ్భ్రాంతి చెందాడు. క్రూర జంతువైన వ్యాఘ్రము చైతన్యంతో నడిచే ప్రాణి, కానీ జడమైన కుడ్యమును నడిపించడము అద్భుత మహిమాన్వితమైన కార్యం కదా. వెంటనే చాంగదేవుడు దగ్గరికి వచ్చి జ్ఞానదేవుల పాదాలపై పడి జ్ఞానభిక్షను కోరుకున్నాడంట. చాంగదేవుని హృదయంలో దాగి ఉన్న అహంకారం అనే ఆశేషాన్ని కూడా నిర్మూలించదర్చారంట జ్ఞానదేవుడు. చాంగదేవ, నీ కొరకు ప్రాణాన్ని ఇవ్వగలిగే వారెవరైనా ఉన్నారా? ఉపదేశ సమయంలో ప్రాణదక్షిణ కావలసి ఉన్నది అని అడిగారంట జ్ఞానదేవుల వారు. స్వామి, నాకు కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, అవసరమైతే నా కొరకు ప్రాణాలను కూడా అవలీవగా ఇవ్వగలుగుతారు అని చెప్పి చాంగదేవుడు చెప్పాడంట. అయితే రేపు ఉదయానికి ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొనిరా, రేపు ఉదయమే నీకు ఉపదేశం ఇస్తానని చెప్పారట జ్ఞానదేవులు. అయితే చాంగదేవుడు బయలుదేరి వెళ్ళాడు. తన శిక్షగణాన్నందరినీ కలుసుకున్నాడంట. విషయం తెలియజేశాడంట. కానీ తన కోసం ప్రాణత్యాగం చేయడానికి ఎవ్వరూ సమ్మతించలేదంట. పైగా స్వార్థపరుడని దూషింపసాగారంట. చాంగదేవునిలో చక్కటి పరివర్తన కలిగింది. హృదయం ఆవేదంతో నిండిపోయింది. ఈ ప్రపంచంలో ప్రకటించబడే అభిమానాలు ఎండమావుల్లో నీళ్ల వంటివని గ్రహించసాగాడంట. జ్ఞానదేవుల వారి వద్దకు వెళ్ళి నమస్కరించి తన కొరకు ప్రాణత్యాగం చేసేవాళ్ళు ఒక్కడు కూడా లభించలేదన్నారట. తన శిరస్సునే సమర్పించగలననియు చాంగదేవుడు తెలియజేశాడంట. జ్ఞానదేవుల వారు నవ్వుతూ, బలి జరిగిపోయింది. అహంకారాన్ని బలివ్వడమే నిజమైన త్యాగము. నీ అహంకారము సమూలంగా నశించిపోయింది. నీవు దీక్షను గ్రహించడానికి అర్హుడవయ్యావని చెప్పి ముక్తాబాయిని ఉపదేశం ఇమ్మన్నారంట. ముక్తాబాయి చాంగదేవునికి ఉపదేశం ఇచ్చి ఆశీర్వదించిందంట. ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ముముక్షువులను సక్రమైన మార్గంలో నడిపిస్తూ యాత్ర పూర్తి చేసిన జ్ఞానేశ్వర్ల వారు భక్త బృందంతో ఆలింది చేరారంట. అక్కడ తన సోదరుడు గురువు అయిన నివృత్తినాథుని ప్రేరణచే అనుభవామృతం అనే గ్రంథాన్ని రాశారట. తన 21వ ఏట భక్తులందరూ చూస్తూ ఉండగానే జీవ సమాధయ్యారంట. చేతిలో జపమాలను పట్టుకుని భగవద్గీత 9వ అధ్యాయాన్ని పారాయణ చేసి పద్మాసనస్థుడై ధ్యానంలో నిమగ్నమయ్యాడంట. నివృత్తినాథుడు ఆ సమాధిపై రాతిబండను ఉంచి సమాధి చేశాడంట. జ్ఞానేశ్వర్ల వారు ఆ సమాధి యందు సజీవులై ముముక్షువులకు మార్గదర్శకులై ఉన్నారని అనంత కోటి భక్తజన విశ్వాసం అంటున్నారు. జై జై వాసుదేవ హరి.